ప్రపంచ దేశాలన్నిటికంటే ఉన్నతమైంది భారత రాజ్యాంగమని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేటలోని హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం రచించే సమయంలో అంబేద్కర్ 2 సార్లు రాజీనామా చేయాలని చూశారని తెలిపారు. అసెంబ్లీలో ఉన్న సభ్యులు ఆయన్ను పలు ఇబ్బందులు పెట్టారని చెప్పారు. తన భార్య ద్వారా రాజీనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపితే ఆయన దానిని చించి వేశారని తెలిపారు. మహాత్మా గాంధీ చెప్పటం వల్లనే అంబేద్కర్తో భారత్ రాజ్యాంగం రాయిస్తున్నామని నెహ్రూ చెప్పారని తెలిపారు. నేడు బీజేపీ నేతలు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. బీజేపీ రాజ్యాంగం మార్చే కుట్రకు చంద్రబాబు నాయుడు తాను పలుకుతున్నానని అన్నారు. ప్రస్తుతం 2 పార్టీలపైన ప్రజలకు విశ్వాసం పోయి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఎవరబ్బా సొత్తిది? ఎవరి దగ్గర తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఏం చేశారు? డబ్బు ఎందుకు దాచి పెడుతున్నారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా ఆలోచిస్తా ఉంది. మరి ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ. ఇది వాస్తవం. మరి ఒక చిన్న బిడ్డ చచ్చిపోతే బాధపడతాం మనం. కన్నీళ్ళతో భోజనం కూడా చేయం. దేశంలో కాదు, పాలస్తీనాలో ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కలిపి 20,000 మంది చిన్న బిడ్డలను చంపారు. గత కొద్ది నెలలుగా స్కూళ్ళ పైన బాంబులు వేశారు, మిసైల్స్ పంపించారు. మరి హాస్పిటల్లో చిన్న పిల్లల ఆసుపత్రుల పైన ధ్వజం ఎత్తి చంపడం జరిగింది. 20,000 మంది చిన్నారులు. ఈ 20,000 మంది చిన్నారులు చనిపోతే ప్రపంచమంతా ఘోషించింది, చేసింది తప్పు అని. భారతదేశ ప్రధానమంత్రి గాని, భారతదేశ విదేశాంగ మంత్రి గాని, విదేశాంగ శాఖ గాని జరిగింది తప్పు అని చెప్పలేని పరిస్థితుల్లో భారతదేశ విదేశీ వ్యవహారాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు గట్టిగా మాట్లాడేవాళ్ళు, మన్మోహన్ సింగ్ కూడా మాట్లాడేవాడు. మరి ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళాడు 2 రోజులు వారు ముందు. ఎందుకు వెళ్ళాడు? ఏం మాట్లాడాడు? బెంజమిన్ నెతన్యాహుతో యుద్ధాన్ని ప్రకటించమనే, లేకుంటే ఇంకేదైనా విషయాలపైన మాట్లాడా? ఏం మాట్లాడాడు? భారత ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి 20,000 మంది చిన్నారులు చచ్చిపోతే ఒక్క మాట కూడా భారతదేశం మాట్లాడకపోవడం చాలా చాలా గర్హనీయం. ఇది భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి వాటికి మనం ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఇది భారతదేశ పరిస్థితి. ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంది. ప్రతి నిరుద్యోగి ఈ రోజు కన్నీళ్లతో ఉన్నాడు. ప్రతి పేదవాడు ఆకలితో అల్లాడుతున్నాడు. కానీ దేశ ప్రధానమంత్రికి ఇవన్నీ పట్టడం లేదు. ఆయన 2 రోజులకు ఒకసారి విదేశీ పర్యటనలో పోయి ఇండోనేషియాలో ఏందయా మెడల్ తీసుకునేది? ఏందయా? ఎంత ఖర్చయా? నువ్వు పోయే విమానం ధర 8,000 కోట్లే. మామూలు విమానాలు 5,500 కోట్లు. చంద్రబాబు నాయుడు వాడేది కూడా అదే. మరి ఆయన వాడే విమానం భారతదేశ ప్రజలకు సంబంధించింది. 8,000 కోట్ల రూపాయలు. 2 విమానాలు పోతాయి పోయేటప్పుడల్లా. ఎంత ఖర్చులు? ఏది పరిస్థితి? దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, మరి భారతదేశ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను నరసింహారావు గారి క్యాబినెట్ లో. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి 15 రోజులు సరిపోయేటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్. భారతదేశంలో ఉన్నటువంటి బంగారు కూడా కుదువ పెట్టుకునే పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్లాడు, దాదాపుగా అమెరికా, చైనాల తర్వాత. అటువంటి భారతదేశం ఈ రోజు చాలా కష్టాల్లో ఉంది, ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇది వాస్తవం. ధైర్యంగా రాయలేకపోతున్నాయి కొన్ని పత్రికలు. ఎందుకు ఏదన్నా రాసేటువంటి ఎన్డీటీవీని పోయి ఆయన వెంట పోయి కొనుక్కుంటున్నాడు. ఈ మధ్య మద్రాసు కూడా పోయినట్ట ఒక పేపర్ కొనేదానికి.
మరి వాళ్ళు నేను ఎంత కావాల్సి ఉంటే ఇస్తాను, ఇంగ్లీష్ పేపర్ ఇవ్వమని అడిగాడట. నేను పేరు చెప్పటం లేదు, నాకు తెలుసు రహస్యం. ఈ విధంగా ప్రతి మీడియాను కొనేస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ఒకరిద్దరు పెద్ద కోటీశ్వరులు. మా చంద్రబాబు నాయుడు గారు మా ఊరు, ఆయన గురించి చెప్పకుండా ఉండలేను. ఏం చేస్తున్నాడో మా బాబు అయితే నాకు తెలియదు. ఏం చేస్తున్నాడు? మన 3 రోజులు పోయి కుప్పంలో ఉండాడు. నేను నెలకు ఒక్కసారి కుప్పానికి పోయి అలవాటు ఉంది. ఎట్టుంది చూద్దామని. బంగారు కుప్పం చేస్తానంటాడు. బంగారు కాదు కదా, కనీసం ఆయన 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, 16-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ కుప్పం టౌన్ లో ఈ రోజు దాకా ఒక్క హోటల్ లేదు. బ్రాడీపేటలో 100 హోటళ్ళు ఉన్నాయి. మరి ఆయన చెప్పుకునే బంగారు కుప్పలు తినేదానికి హోటల్ లేదు. మరి అక్కడ ఉన్నాయి తోపుడు బండ్లు, ఆడపోయి నిలబడి తినాలా. ఇది ఆ కుప్పం అభివృద్ధి. మరి రాష్ట్రంలో కూడా 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చానంటున్నాడు. నేను ఏమనేది ఏమన్ను, నేను 23 జిల్లాలు తిరిగాను. 23 జిల్లాల్లో కనీసం 1 కోటి రూపాయల అభివృద్ధి నాకు కనపడలేదు ఇప్పటిదాకా. ఒక్కటి మాత్రం కనిపిస్తా ఉంది స్పష్టంగా, చంద్రావతిలో మాత్రం కర్రతుమ్మ చెట్లు కొట్టేశారు. నిన్న కూడా పోయి చూసేదాన్ని. ఆ చెట్లు గిట్లు తీసేసి ఉన్నారు. ఏదో వస్తా ఉందంటున్నారు, నాకైతే నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్థికంగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని మనకు ఆ బడ్జెట్ లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నారు ప్రతి సంవత్సరం. 70,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తున్నారు. పోను మిగిలింది 20-30 కోట్ల రూపాయలు. ఇందులో అన్ని సాధించాలా? ఏంది సాధించేది? పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోతా ఉంది. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూడా పోలీస్ యాక్ట్ పెట్టారు, 30 యాక్ట్. మొన్నెప్పుడో నేను ఎక్కడికో పోయి నాగార్జున యూనివర్సిటీ నిలబెట్టయ్యా, పోలీస్ యాక్ట్ 30 ఉంది, నువ్వు నిలబడేదానికి లేదా అంటే పోలీసులు రాజ్యం వెళ్తున్నారు. ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఆ రావణ్ణ గురించి. ఎక్కడ పోయినా ఎవరో ఒక అబ్బాయిని కాల్చి చంపేశాడంట పోలీస్ ఇన్స్పెక్టరు. మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వెంకటేశ్వరరావు నేను అది విజయవాడలో మాట్లాడుతున్నాడు చేసింది తప్పు అని. ఇలా ఉంది పరిపాలన బాగలేదు అని తెలియజేస్తూ, మా మిత్రుడు కుమారుడు గురించి కూడా నేను చెప్పక తప్పదు. నాకు వాళ్ళంటే మా ఊరు పక్క కాబట్టి. మా మిత్రుడు కుమారుడు మావిగన్ అన్నాడు. అంటే మావిగన్ అంటే మామిడి పండు అనుకున్నాడో ఏందో నాకైతే తెలియదు. ఆయనకు మావిగన్ అంటే ఇష్టం అంట. మరి మావిగన్ కాదు ఈరోజు ఆయన ఈడగడతాడా ఆడగడతాడా అనేది కాదు. ఈరోజు ప్రత్యేక హోదా అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. విభజన చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఇచ్చినటువంటి, పార్లమెంట్ లో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఈ రోజు దాకా కూటమి ప్రభుత్వం గాని మా మిత్రుడు కుమారుడు గాని సాధించలేకపోయారు. ఒకటి మాత్రం చెప్పక తప్పదు, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్. న్యాయ వ్యవస్థ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు న్యాయ వ్యవస్థ. కలీజియం అని దానికి ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ దాంట్లో రాజకీయ ప్రమేయం అనేది ఉండేది కాదు. ఈరోజు న్యాయ వ్యవస్థలో అపాయింట్మెంట్లు కూడా RSS వాళ్ళు సిఫారసు చేయాలి. మరి ట్రాన్స్ఫర్లు కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి సిఫారసుతోనే జరుగుతున్నాయి. జడ్జిమెంట్లు కూడా మరి ఎలా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థ పైన నాకైతే చాలా నమ్మకం, విపరీతమైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ పైన. ప్రజల్లో మాత్రం లేదు. ఎక్కడ పోయినా కూడా న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం కొంచెం తగ్గుతా ఉంది. ఎలా